ఆపరా ఆపరా. ఇంకో మాట గాని నీ నోటి నుంచి దొర్లిందా కోనేటి నీళ్ళు జల్లి చెప్పించగలను చెప్తున్నా. ఎవరది? నాతో మాట్లాడదామని వచ్చి నేను మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తావేట్రా? శివ, మాట్లాడుతుంది నువ్వేనా? కాదరా, నా వెనకాల మిడిల్ క్లాస్ మధు నుంచి మిమిక్రీ చేస్తున్నాడు. నమ్మలేకపోతున్నాను శివ. అంటే ఏట్రా, ఇప్పుడు నిన్ను నమ్మించడానికి మాయ చెయ్యాలా? అలా కాదు శివ, వాయిస్ లో బేస్ లేకుండా పక్క నాటుగా ఉంది కదా అని. ఇదే కోలరా బాబు మీతోనే. కనిపించకపోతే తిట్టుకుంటారు, దర్శనం వేస్తే తట్టుకోలేరు. ఫోన్లే అని వినబడితే వాయిస్ లో బేస్ లేదు, యాసలో క్లారిటీ లేదని పిచ్చి డౌట్లు. నా గొంతులో విషం ఉంటది, డాల్బీ అట్మాస్ ఉండదు. సడన్ గా అదృష్టం వస్తేనే మేము నమ్మలేము, అలాంటిది ఆపద్బాంధుడే వచ్చాడంటే ఈ బుర్ర కొంచెం టైం తీసుకుంటది కదా శివ. నిన్న నేను లాభంలే, ఈ మనుషులు నిజాన్ని ఎప్పుడు నమ్మారని కనుక. పోనీలే శివ, ఇన్నాళ్ళ కరుణించావు నన్ను. హోల్డే హోల్డే, నేనేం కరుణించడానికి గట్ట రాలేదు, నాకు చిరాకు వచ్చి వచ్చాను. ఏమైంది శివ? నేనేం చేశాను? వచ్చేదే ఏ దసరాకో శివరాత్రికో. ఆ రోజు ఎంత ఇబు తొట్టుకొని ఓ తరానికి సరిపడా కోరికలు చెట్ట ఇసిరేస్తావు నా ముఖం మీద. అవన్నీ అన్నాక ఇడు కడుపులో పేగులున్నాయా కోరికలు ఉన్నాయా డౌట్ వస్తుంది నాకు. ఏటి శివ, ఈ మాత్రం దానికి పైనుంచి దిగొచ్చే అంత కోపమా?